అల్లము, అట్లాగే తులసి, పసుపు, మిరియాలు, యాలుక ఇట్లాంటివి వేసేసుకుని మనం దాల్చిన చెక్క పొడి, వీటితో పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసేసి చాలామంది ఇట్లా హెర్బ్స్తో టీ తాగుతూ ఉంటారు కదా. అట్లాగే లెమన్ గ్రాస్ ఆకులు ఇట్లాంటివి వేసేసి కూడా టీ తాగుతుంటారు. ఇలాంటి హెర్బల్ టీ అనేది చాలా చాలా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ని పవర్ఫుల్గా అందించడానికి బెస్ట్. దీని ద్వారా క్యాలరీస్ ఎక్కువ వెళ్ళవు. కాబట్టి హెర్బల్ టీ ఒక కప్పు తీసుకుని వేడివేడిగా అందులో ఒక్క స్పూన్ తేనె కలుపుకొని త్రాగొచ్చు. అది కూడా వద్దనుకుంటే ఒట్టి నీళ్ళల్లో మరిగించుకున్న వాటిని వడకట్టేసి అలా త్రాగేస్తే డైజెషన్ కూడా పనిచేయకుండా చక్కగా బ్లడ్లోకి వెళ్ళి మీకు మార్నింగ్ డీటాక్సిఫికేషన్కి, లేకపోతే డేలో ఎప్పుడు యాక్టివ్గా ఫ్రెష్గా ఉండాలన్నా ఇలా హెర్బల్ టీ లాభాలే తప్ప నష్టమేముండదు. కాబట్టి అలాంటి టీలకు బదులుగా హెర్బల్ టీ ఆరోగ్యానికి మంచిదే.